మరి మా తండ్రి కళ్ళు లేనంత మాత్రాన సంస్కారం లేనివాడు కాదు. సంపద లేకపోవచ్చు కానీ సంస్కారం ఉన్నవాడు, సర్వం తెలిసినవాడు నా తండ్రి. మరి మా తండ్రి నన్ను ఏమడుగుతాడు? చదువులో ఏమైనా ఎలా చదువుకున్నావని చదువులో మర్మమే అడిగి తెలుసుకుంటాడో, బాగోగులు అడిగి తెలుసుకుంటాడు. అందుకే చదువులో మర్మమేమి సాధించి చదువుకున్నావు కొడుక? భారతమా, భాగవతమా, అధుర్వేదమా, సామవేదమా, అధర్వణ వేదమా? ఏం చదువుకున్నావు అని మా నాన్న అడిగితే నా నాలిక తడబడకుండా సరస్వతికి దండం పెడతాను. మా నాన్న అడిగినప్పుడు సరాసరిగా సమాధానం చెప్పేటట్టు నా నాలిక యందు ఉండాలి తల్లి. విద్యాదేవి సరస్వతి నమస్తుభ్యం. మంత్రి, మీ కొడుకు వచ్చిండ చెప్పు నాన్నకు. అయ్యా, ఈ కుమారుడు వచ్చాడు. సరే రప్పించు. నీకు నమస్కారం. కుమారా, చల్లగా వర్తిల్లు దీర్ఘాయు. తండ్రి, నన్ను సరస్వతి విద్యాపీఠం మందు చదువుకునే కొడుకును రమ్మని ఈ బాలకుడిని పంపించాం. మరి కారణం ఏంటి నాన్న? అమ్మా నీవు కుశలమే కదా? అమ్మా నేను కుశలమే. నీ కుశలము మంచిదేనా? భార్గవాముని ఆశ్రమంలోన అల్లరి చిల్లరు పనులు లేకుండా గురువు చెప్పినటువంటి పాఠములు రూఢి చేసుకుంటూ చదివినటువంటి వాడిదేనా? అన్ని చదువులు చక్కగా నేర్చుకుని ఉత్తీర్ణుడనై తిరిగి వచ్చాను మన ఆశ్రమానికి. చదివినావో పాఠంలోన తప్పులు లేకుండా శుభముగా చదువుకొని వచ్చినవా? ఏమైనా తప్పులను చేసినవా? నువ్వు చదివినటువంటి చదువును చెప్పు, వింటాను. చదివితిని సకల శాస్త్రములు, గురువు చెప్పిన విద్యలన్నీ నేర్చుకున్నాను. 14 లోకాలకు నాయకుడు ఎవడో అతన్ని నా మనస్ఫూర్తిగా తలంచుకుని ఆ భగవంతుని గురించి అన్ని చదువులు నేర్చుకున్నాను తండ్రి. అన్ని చదువులు నేర్చుకున్నావా? ఆశ్రమములు
చాలా ఉన్నవి. మరి ఎవరి ఆశ్రమంలోనే చదివావు? ఎక్కడెక్కడ ఏ మునుల చేత చదువు నేర్చుకొని వచ్చావు? ఏ ఆశ్రమము నీకు నేర్పింది ఏ ముని? అవును అంటారా? భార్గవుడని ఏంటి భార్గవముని అంటే పరశురాముడు. ఆ పరశురాముని వద్ద విలువిద్యలు నేర్చుకుని సకల శాస్త్ర పండితుడ పారంగుడనై మీ పాదాలకు నమస్కరించి కన్నందుకు మీ పేరు దక్కించే కొడుకునై పుట్టాడు. చెప్పు మందువా. విను మీన తనయనేడు, విను మీన తనయనేడు, విను మీన తనయనేడు, వనములో వాలనా, విను మీన తనయనేడు, వనములో వాలనా, విను మీన తనయనేడు, వనములో వాలనా, విను మీన తనయనేడు, మనకొక్క మేలు కలిగే మనము అడవులో వచ్చిన నాటి నుండి కాయ కసులు తినుకుంటూ ఒక పూట పండ్లు పలాదులు తినుకుంటూ ఒక పూట ఉపస్తు వండుకుంటూ ఉన్నాము. కానీ నేటి రోజున మనకొక శుభవార్త వచ్చినది. శుభ గడియలు శుభదినము మనకొక మేలు జరుగుతున్నది. శుభవార్త ఏంటి నాన్న? నేను పుట్టినప్పటి నుండి కూడా కష్టాలే మొదలైనవి మనకు. రాజ్యం లేక, సింహాసనం లేక, ప్రజలు లేక, పట్టణం లేక, తిండి లేక, పెట్టుకోవడానికి కిరీటం లేక, కూర్చోవడానికి సింహాసనం లేక, ఆ నల్లరాతి బండ మీద కూర్చుంటున్నాం. మనకొక్క మేలు అన్నారు. మేలేంటి తండ్రి? మనకెప్పుడు లేదే మేలు. మనకు నేటి రోజున ఒక శుభమైనటువంటి వార్త తెలిసినది. మనకు శుభము జరుగుతున్నది, మనకు మేలే జరుగుతున్నది నాయన. మేలు మేలు జరిగింది కొడుకు అన్నావు. ఆ మేలేంటో చెప్పు నాన్న. ధనమా, ధాన్యమా, ద్రవ్యమా, సిరుడా, సంపద మనకేమొచ్చింది? ఎవరిచ్చారు? ఎవరు తెచ్చారు? కుంటివాని కడకు గోదావరి వచ్చినట్లు ఎవరైనా వచ్చి మనకు ధనం ఇచ్చిందా? ధాన్యం ఇచ్చిందా? ఏం జరిగిందో చెప్పు తండ్రి. నేటి దివసంబన శుభం అంటే శుభమైన వార్త వినడం అంటే ఈ నేటి రోజు విన్నాము. అది ఎట్టిదనగా మాద్రాదేశమును పరిపాలించు అశ్వాపతి మహారాజట. మాద్రాదేశమును పరిపాలించు అశ్వాపతి మహారాజు. ఆ మహారాజుకు అతడు సంతానము లేక 18 సంవత్సరాలు తపస్సు చేసిండట. అయ్యో నాకు సంతానము కావాలేనని ఎన్నో దానాలు చేసినా, ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, క్రతువులు చేసినా, పూజలు పునస్కారములు చేసినా, దాన ధర్మములు చేసినా కూడా సంతానము కాలేదట. ఇక ఎట్లనని ఒంటికాలు తపస్సును బట్టి 18 సంవత్సరాలు తపస్సు చేసిందట సంతానము కావాలని, పిల్లలు పుట్టాలని. అయితే ఆ 18 సంవత్సరాలు ఎవరి గురించి చేసిందంటే సావిత్రిదేవి గురించి వ్రతము చేసిండట. ఆ తపస్సు చేస్తే ఆ తపంబనకు ఆ సావిత్రిదేవి మెచ్చుకొని, ఓ అశ్వాపతి మహారాజా, నీకు మేలు జరుగును, నీకు శుభము జరుగును, నీకొక ఫలమును నొసంగుచున్నాను, నీకు పండంటి బిడ్డనిస్తున్నానని ఆ సావిత్రిదేవి పలికి అదృశ్యమైందట. అవును. అదృశ్యం కాగానే ఇక అతడు అతని భార్య ఇంటికి తిరిగి వచ్చినాక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జన్మనిచ్చినాక ఆ బిడ్డ పుట్టినాక 21 రోజు నాడు ఆమె పేరు ఏమని పెట్టుకున్నాడు? నాకు సావిత్రిదేవి వరము చేత పుట్టినటువంటి అమ్మాయి కదా,
ఈమె పేరు కూడా సావిత్రి అని పెట్టుకుంటానని సావిత్రి అని పేరు పెట్టుకున్నాడట. పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకొని ఆమెకు చదువులు సంస్కారాలు మంచి జ్ఞానములు బోధములు చెప్పుకుంటూ ఇంతలంతలా వయసు 20 సంవత్సరాల వయసుకు వచ్చిందట. వయసుకు వచ్చినాక ఇక బ్రాహ్మణులను దోలినట్టే ఎక్కడెక్కడో తిరిగితే ఎక్కడ తిరిగినా ఏ చిత్రపటాలు వచ్చినా ఎంతమంది పిల్లవాళ్ళ చిత్రపటాలు రాకుమారుల పటాలు తీసుకువచ్చినా కూడా ఆమె నచ్చడం లేదట. మరి నిన్నెప్పుడు చూసిందో ఏమో నాకు తెలియదు. సత్యవ్రతుడు తప్ప నాకు ఇతర అన్య పురుషులు చేసుకోను, నాకు ఆ సత్యవ్రతుడిని చేసుకుంటా, అతడు ఒకవేళ అతన్ని నాకు చేయకపోతే నేను మరణించుతా అని తల్లి తండ్రితోటి వాళ్ళ దాసి జనములు ఊరి జనం అంత చెప్పినా కూడా వినకుండా ఆ సత్యవ్రతుడిని చేసుకున్నానంటే ఇక ఆ తండ్రి అన్నాడు తట్టుకోలేక ఇంతకు మునుముందే నా దగ్గరికి వచ్చి, బాంధవా నా బిడ్డను నీ కుమారునికి సత్యవ్రతునికి ఇస్తున్నాను, నా మనస్సు పూర్తిగాని చెప్పాడు. చెప్తే నేనేమన్నాను కదా, మేము బీదవారము, మాకు ఒక పూట తింటే ఒక పూట లేదు, పనులే దొరికాయి, మాకు తిండే లేదు. ఈ తిండి లేనటువంటి నిరుపేదలకు నువ్వెలా మాకు సంగుతావు, నీవు ధనవంతునివి, మీకు మాకు తగదని ఎన్ని విధాలు చెప్పినా వినలేదు. నా బిడ్డ కోరుకున్నది నీ కొడుకును, తప్పకుండా ఖర్చులు కట్నాలు కానుకలు సకల వస్తువులు ఏది రూపాయి బిళ్ళ మీకు ఖర్చు లేకుండా నా ఇంటికే తీసుకొని వెళ్ళి నేనే లగ్నం అన్నిటిని చేసి మీ వనములకు పంపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇగో ఇది ఇట్టి శుభవార్తకి ఇది. అందుకు మీరు సమ్మతించారు? మరి మీ నేను సమ్మతించడం కాదు, నా కుమారుడు వచ్చిన తర్వాత నా కుమారుడికి మీరు చెప్పినటువంటి వివరణ చెప్పినాక ఒకవేళ నా కుమారుడు సమ్మతిస్తే చేస్తా అని చెప్పిన అంతే. భార్యను చేసుకునే అర్హత నాకెక్కడిది, కోడలిని తీసుకొచ్చే పెద్దరికం నీకెక్కడిది. మింగమెత్తుకు లేకున్నా మీసాలకు సంపంగి రాసుకున్నాడట వెనకట ఒక ఆయన. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి కావాలన్నాడట. మనం ఉండడానికి గుడిసెలేదు, పడుకోవడానికి ప్రక్కలేదు, మన కష్టాన్ని మరొకరికి ఎందుకు పెట్టాలి? రాజు కుమార్తె రాజు బిడ్డ రాచరికపు లోగిల్లో బ్రతకవలసిన అమ్మాయిని తీసుకొచ్చి ఈ అడవిలో కాయలు కసురు తినిపిస్తామా? పాలు శర్కర జున్నుతో నోలలాడు సతులకు వేపాకు తినిపించు చందమగు. పాలు శర్కర జున్ను దది క్షీరము గోఘృతము నవకాయ పిండి వంటలు తినవలసిన పిల్లను తీసుకొచ్చి ఈ ఆపాకు దూసి రోట్లో వేసి ముద్దలు చేసి నోట్లో పెడితే ఆ పిల్ల తింటదా? మనకెందుకు నాన్న పెళ్ళిళ్ళు? నాయనా ఆమె ఇంతగా ఒకవేళ నిన్ను చేసుకోకపోతే మరి చనిపోతుందట. వాళ్ళకు లేక లేక ఒక్క కుమార్తె, ఏకైక కుమార్తె ఒక్కతే. సరే నా బిడ్డ బ్రతుకు ఎట్లా ఏది ఏమైనా మంచిదే, కానీ మనుండి బతికుంటే బలసాకులు తినైనా బ్రతుకుతుంది నా బిడ్డ. కానీ అతనికే కోరినటువంటి అతనికే సత్యవ్రతునికే ఇస్తారని ఒప్పుకొని వెళ్ళి బిడ్డతోటి ఒప్పందం ఇదిగో నాన్న, నీ చిత్తము నీ ఇష్టము. ఈడొచ్చిన కొడుకు జోడు చేయాలి, అది తండ్రి బాధ్యత. నీ బాధ్యతే, నేను కాదనను. పెళ్ళిడు కొడుకు కదా, నా కన్నార చూడకున్నా చేతులార అక్షంతలు వేస్తా. అవును, మా నాన్న కన్ను లేవు. ఆ పెళ్లి కొడుకు ఎట్లుంటాడో కూడా కనిపించవు మా తండ్రికి. పెళ్లి కొడుకును చూడకున్నా చేతులార అక్షంతలన్నా వేస్తా, నా కొడుకును దీవిస్తా అని మా తండ్రికి కోరిక ఉంది. అమ్మా నాన్న కోరిక తీర్చడం కొడుకుగా నా ధర్మం. సరే, ఆ పెళ్లి ముహూర్తాలు పెట్టి ఈ అడవిలో కాదు పెళ్లి, అడవిలో కాదు, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తానన్నారు. తిరిగి వచ్చి మన ముగ్గురిని తల్లిని నన్ను మన ముగ్గురిని తీసుకొని రథంలో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి సకల సంపదలన్నీ వాళ్ళే ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేసి మన ఇంటికి పంపుతారట. వస్తారు కావచ్చు, ఇప్పుడే ఈ గడియ వస్తారు కావచ్చు. ఏలుగు పెట్టడానికి కూడా ప్రదానం చేయించే అంత పరపతి లేదు మన దగ్గర. ఆమెకు తాళి కట్టే బదులు పచ్చి పసుపు గొమ్ము కూడా లేదు మన ఇంట్లో. కంకణాలు కడదామంటే దారం బెండ కూడా లేదు మన ఇంట్లో. అందరం అక్కడికే పోదాం, అక్కడికే
ప్రధాని ఓరి ప్రధాని లేకో పిల్లవాడిని మా అయ్యంపుని ఊరుని తీసుకొని వచ్చి ఇక్కడ పరిచయం చేయవలి మామగారు మీకు ఇది వందనాలు. ప్రతి వందనాలు. కుశలమే కదా? కుశలమే. ఇదిగో నా కుమారుడు. మామగారు చల్లగా పడుతున్నాడు ఆయన. రక్తములో కడుగుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మూత్రంలో నా మూత్రం నల్ల. బంధవా మేము రథమును వేసుకొని వచ్చింది. బావగారు మా తల్లి ముగ్గురుని తీసుకొని వెళ్ళి అక్కడనే కట్టాలు కానుకలు లక్షము మైలపోలు అన్ని అక్కడనే చేయాలని ప్రతి ఖర్చు ఏదొచ్చినా మీరే భరిస్తారన్నారు. మా దగ్గర మాత్రం చిల్లి గవ్వ కూడా లేదు, పసుపు బొమ్మ కూడా లేదు, దార బెండ కూడా లేదు మా దగ్గర. సరే సరే ఇక మీ రథంలో కూర్చుంటాం, తీసుకొని వెళ్ళిపోండి. త్వరగా చతుర్థంబురాలు మరి వరిపురి వృక్షాలు. చేరువు నడిపించగాను భూమి వెనుక వీరగాను. విజయమా అంతాపురము. అంతాపురములో పంత ఉన్నది. సింహాసనం మహారాజా, ఇక మీ పెళ్లి సన్నాహాలు ఏర్పాటు చేయండి. మా వియాంకుడికి సింహాసనం వేయు. అది ఆడ అల్లుడు కూర్చున్నాడు. ఈయనకో వేరేనా? వద్దా? ఒక్కటే ఉందమ్మా. పోలు బియ్యము దంచి పోలు పోయము. ఆ పెళ్లి కుమార్తె తీసుకురాడు. అది డిజైన్ పొడుగున్న రెక్కాయ అది. అజానుబాబుడు పొడుగున్న రెక్కాయ. మొన్న అట్లా ఏమన్నా చేసుకోండి. మంత్రి అన్ని చేయము. ఎడమ చేత పోస్తారా పోలు? కుడి చేత పోయవలే. అసలు నువ్వు పిచ్చోనివా? నేనే పిచ్చోనినా? నేను చేసిందే మూత్రం. ముహూర్తం. ముహూర్తం. మూత్రం కాదు ముహూర్తం. మూత్రం పడక ముందే నేను చెప్పు పోతాన్నా. మరి ఆ చేతనేనా పోసేది? ఈ చేత అంటే ఇది సంసారి. ఎట్లా? ఇది లంజే. ఇది సంసారి చెయ్యి. ఇది సంసారి. అది కుడి లంజే. ఏంట్రా ఎట్లా? ఇది సంసారి ఎట్లా అయింది? ఇది లంజ ఎట్లా అయింది? మరి దాని అర్థం చెప్పు. తీసుకుంటే ఇదే పెట్టాలి. ఇప్పుడు ఇది సంసారి ఎట్లంటే మన ఇంట్లో కలికొండ పెట్టుకుంటాము. కలికొండ పెట్టుకుంటే దాని ఎడమ చేత మాత్రం మూడు సార్లు తింపాలి దాన్ని. ఇది చెప్పు. ఇది ముందుగా ఇదా? ఇది లంజ ఎట్లా అయింది? ఇది లంజ ఎట్లా అయిందంటే
కొట్టడానికైనా, ఇదో ఇప్పుడు ఇది కొట్టుటానికైనా ఆ, తిట్టుటానికైనా ఆ. దౌడం పెట్టుటానికైనా ఆ. వేసుటానికైనా ఆ. దొంగతనం చేస్తానికైనా. చేస్తానికైనా తినటానికైనా ఆ. అన్నిటికి ఇది ముందు అన్నిటికి ఇది ముందు ఇది పోతుంది. ముందు పోతది అంటే ఇది దుర్మార్గమైనటువంటి చెయ్యి. ఇది లంజా అన్నది ఆ, కాదు. దండగా పెట్టుటానికైనా, దెబ్బలు దాంట్లో కానీ కొట్టుటానికైనా, పంచాలు కానీ పడవలు కానీ ముచ్చటకే కానీ మాటకే కానీ ముచ్చటకే కానీ అన్నిటికీ అన్నిటికి ముందు నడిచేది కుడి చెయ్యి.